మా ఎంపీటీసీలకు కానీ సర్పంచులకు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా కనీసం మీటింగ్ జరుగుతుందనే ఒక మెమో కూడా ఇవ్వకుండా మాకు చెప్పకుండా వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళే టీడీపీ వాళ్ళంతా నిర్ణయం చేసుకుని ఈరోజు ఏదో ఎమ్మెల్యే గారు మీటింగ్కి వస్తున్నారు, ఎంపీటీసీలు సర్పంచ్ని అడ్డుకోవాలి, ఎమ్మెల్యే గారు రానియకుండా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మదనపల్లి నుంచి అయితేనేమి, కురబలకోట మండలం నుంచి అయితే అనేక మంది నాయకులను తీసుకొని వచ్చి ఏదో మేము చేసేస్తాం, మేము కట్లు రాడ్లు ఈరోజు ఎవిడెన్సులతో సహా మా దగ్గర ఉన్నాయి. మీరు చేసినటువంటి అరాచకం, ఈరోజు మీరు చేసినటువంటి తంబలపల్లి స్లోగన్స్, అవినీతి, ఎంపీటీసీలు ప్రజల కోసం పనిచేయలేదు, సర్పంచులు ప్రజల కోసం పనిచేయలేదు అని మీరంటున్నారు. ప్రజల కోసం మేము ఈ 4 సంవత్సరాలు ఎక్కడ పని చేయలేదో మీరు ఒకసారి గ్రామాల్లో విచారించుకుంటే తెలుస్తుంది. మీకు ఇప్పుడు అవకాశం వచ్చింది, వీలైతే అభివృద్ధి చేద్దాం, కలిసి రండి. లేకపోతే చేతకాంతనంగా మీరు సైలెంట్గా ఉంటే మాకున్నటువంటి అర్హతలతో మేము ఏదైతే సర్వసభ సమావేశం జరిగితే మాకు మా నిధులు ఏవైతే గ్రామాల్లో ఉపయోగించుకొని 10 మందికి ఉపయోగపడే విధంగా మా నిధులను వెచ్చించడానికి వీలుంటుంది. అంతేకాదు అభివృద్ధి లేదంటున్నారు. మీకు కళ్ళు ఏమన్నా మూసకపోయినాయా? ఒకసారి తంబలపల్లి మండలంలో జరిగిన తాగునీటి సమస్యలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, లేదు మల్లయ్యకొండ దారి అయితేనేమి, ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాదాపు 30 సంవత్సరాలు మన తంబలపల్లి నియోజకవర్గాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు మన ద్వారకనాథ్ రెడ్డి గారు ప్రత్యేకమైన నిధులు తీసుకొని వచ్చి కరెంట్ ఆఫీసులు మంజూరు చేపిస్తే కరెంట్ ఆఫీసులు రద్దు చేయించారు. మీరు రాగానే 11 కరెంట్ ఆఫీసులు వస్తే ఎక్కడ వచ్చిన వాటర్ షెడ్ నిధులు అయితేనేమి, ఈరోజు జల్ జీవన్ నిధులు అయితేనేమి, ఎక్కడికక్కడ అర్హతలు ఉండేది. సర్పంచులు ఎంపీటీసీలకు ఇంకా సంవత్సర కాలం పదవీ కాలం ఉన్నా కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి లేదు అని చెప్పి నిధులు వెనక్కి వెళ్ళిపోయినా పర్వాలేదని చేస్తున్నది మీ నాయకులు. రండి అభివృద్ధి చేద్దామని అంటే మీరు అంటున్నారు కదా అభివృద్ధి చేద్దాం, రండి కలిసి రండి చేద్దాం, లేదా మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వండి. అంతేగాని ఉన్నారు కదా ఈరోజు మీకు ఏవేవో సపోర్ట్ ఉన్నాయి కదా అని చెప్పి మీరు లేనిపోని బయట వ్యక్తులు వచ్చేసి ఏమీ తెలియకుండా తంబలపల్లి మండలం ఆఫీస్ కూర్చొని ఆపుతాం చేస్తామంటే మేము కూడా దానికి సిద్ధంగానే ఉన్నాం, చూస్తాం.